రాష్ట్ర విభజనతో గత సార్వత్రిక ఎన్నికల్లో ఎదుర్కొన్న తీవ్ర వ్యతిరేకత నుంచి బయటపడి ఈ ఎన్నికల్లో ఉనికి చాటుకునేందుకు కాంగ్రెస్ పార్టీ సర్వశక్తులు ఒడ్డుతోంది. కనీసం కొన్ని స్థానాల్లోనైనా విజయం సాధించి ప్రతిష్ట నిలబెట్టుకునేందుకు ప్రయత్నిస్తోంది. ప్రత్యేక హోదాని ప్రచారాస్త్రంగా ఇటీవలే భరోసా యాత్ర పూర్తి చేసిన హస్తం పార్టీ శాసనసభ, లోక్సభ నియోజకవర్గాల అభ్యర్థులను సాధ్యమైనంత త్వరగా ఖరారు చేసి ప్రజాక్షేత్రంలోకి వెళ్లేందుకు ప్రణాళికలు రచిస్తోంది. రాష్ట్ర విభజనతో ఆంధ్రప్రదేశ్లో ప్రాభవం కోల్పోయిన కాంగ్రెస్ పార్టీ మళ్లీ పుంజుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తోంది. కష్ట సమయంలోనూ అండగా ఉన్న కార్యకర్తల్లో చైతన్యం నింపుతూ సార్వత్రిక ఎన్నికలకు సమాయత్తం చేస్తోంది. ప్రధాన పార్టీలకు కనీస పోటీ ఇచ్చేందుకు ఉవ్విళ్లూరుతోంది. ఆ దిశగా ఇప్పటికే పలు జిల్లాల్లో పర్యటించిన పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి అన్ని స్థాయిల్లోనూ కార్యకర్తలను ఎన్నికలకు సిద్ధం చేస్తున్నారు. విభజన హామీల్లో ప్రధానమైన ప్రత్యేక హోదా తమతోనే సాధ్యమని చెబుతూ కాంగ్రెస్ ఎన్నికల ప్రచారం ప్రారంభించింది. రాహుల్ గాంధీ ప్రధాని అయితే పెట్టే తొలి సంతకం ప్రత్యేక హోదాపైనే అని మొదటినుంచి చెబుతూ వస్తోంది. హోదాతో పాటు నాడు ఇచ్చిన ఇతర ముఖ్యమైన హామీలు అమలు చేస్తామని భరోసా యాత్రలో నేతలు ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకత్వము ఆంధ్రప్రదేశ్పై ప్రత్యేక దృష్టి సారించింది. హస్తం పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ 4 సార్లు రాష్ట్రంలో పర్యటించి పార్టీ శ్రేణుల్లో ఉత్తేజం నింపారు. కేంద్రంలో అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదాపైనే తొలి సంతకం చేస్తానని రాహుల్ ప్రకటించడం ద్వారా ఏపీకి తాము ఎంత ప్రాధాన్యమిస్తున్నామో స్పష్టంగా చెప్పారు. రాష్ట్ర నాయకత్వం కూడా ఇదే అంశాన్ని ఎజెండాగా సిద్ధం చేసుకుని ఒక విడత ప్రచారాన్ని పూర్తి చేసుకుంది. రాహుల్ హామీని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తోంది. ఎన్నికల ప్రచారంలో అవసరమైతే రాహుల్తో పాటు ప్రియాంక గాంధీని ప్రచార బరిలో దింపాలని కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి. ఇంటింటికి కాంగ్రెస్ పేరుతో బూత్ స్థాయిలో నిర్వహించిన కార్యక్రమానికి ప్రత్యేక హోదా భరోసా యాత్రకు ప్రజల నుంచి మంచి స్పందన వచ్చిందని రాష్ట్ర నాయకత్వం భావిస్తోంది. 64 నియోజకవర్గాల్లో 25 పార్లమెంట్లో 13 జిల్లాల్లో మేము ప్రత్యేక హోదా భరోసా యాత్ర అనేది చేశాం. చాలా విజయవంతంగా జరిగింది. ప్రజలు కూడా స్వచ్ఛందంగా బాగా పాల్గొన్నారు, విజయవంతం చేశారు. ఆంధ్రప్రదేశ్ లో 75% పైబడి ప్రజలు ప్రధానిగా రాహుల్ గాంధీ గారు కావాలి, అయితేనే ఈ రాష్ట్రం బాగుపడుతుంది, ప్రత్యేక హోదా విభజన హామీలు అమలవుతాయి అనేటువంటి నిక్కచ్చి ఒక అభిప్రాయాన్ని కూడగట్టడంలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించినాం. ప్రత్యేక హోదా విభజన హామీలు అమలు కావాలంటే రాహుల్ గాంధీ గారు ప్రధాని కావాలి. ఈ ప్రచారాస్త్రాలతో కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్తుంది. రాష్ట్రంలో ఏ పార్టీతోనూ పొత్తు ఉండదని అధిష్టానం తేల్చడంతో అభ్యర్థుల ఎంపికను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసి మలివిడత ప్రచారానికి తెరతీసేందుకు కాంగ్రెస్ రాష్ట్ర విభాగం సిద్దమవుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ తరపున పోటీ చేసేందుకు 1300 దరఖాస్తులు వచ్చాయి. పీసీసీ కమిటీ ఆ దరఖాస్తుల్ని పరిశీలించి అభ్యర్థులను ఎంపిక చేయనుంది. లోక్సభ సభ్యుల ఎంపికపై కాంగ్రెస్ కసరత్తు దాదాపు పూర్తయినట్లు తెలుస్తోంది. పీసీసీ కమిటీలో రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు ఉమెన్ చాందీ, ఏఐసీసీ కార్యదర్శులు మొయ్యప్పన్, క్రిస్టోఫర్ తిలక్, పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి ఉన్నారు. అనంతపురం నుంచి గుంటూరు జిల్లా వరకు మెయ్యప్పన్, విజయవాడ నుంచి శ్రీకాకుళం వరకు క్రిస్టోఫర్ తిలక్ అభ్యర్థుల వడపోత చేపడుతున్నారు. 2 విడతల్లో అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ పూర్తి చేసే అవకాశం కనిపిస్తోంది. పట్టున్న నాయకులను ఎన్నుకోవడం ద్వారా ప్రజల్లోకి బలంగా వెళ్లాలన్నది ఆ పార్టీ ప్రయత్నం. ఇక అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ మొదలైంది. 1300 దరఖాస్తులు వచ్చినాయి. వాటికి అన్ని కోణాల నుంచి కూడా సీనియర్ల సలహాలు తీసుకుంటాం. ఆ తర్వాత మా అధిష్టానానికి వర్గానికి పోయి ఒక 3-4 రోజుల్లో మా అభ్యర్థులన్నీ కూడా ఖరారు చేస్తాం. వీలున్నంత వరకు అన్నీ ఒకేసారి చేసే ప్రయత్నం చేస్తాము. లేదా ఏమన్నా కొన్ని అటు ఇటు ఉంటే రెండవసారి కూడా జరుగుతుంది. ఇక ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీగా తయారుకున్నాం. కేంద్ర సహాయ నిరాకరణతో అప్పుల ఊబిలో కోల్పోయిన రాష్ట్రాన్ని గట్టెక్కించడం కాంగ్రెస్తోనే సాధ్యమనే అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేలా ప్రచారం నిర్వహించేందుకు హస్తం పార్టీ సన్నాహాలు చేస్తోంది.